చెప్తానే మీ సంగతి. అయిపోయాయి. కర్పూరం వెలిగించేసి గుమ్మడికాయ కొట్టేయండి. బాబు కారెక్కి నిమ్మకాయలు తొక్కించేసి వెళ్ళిపోతాడు. బాబుగారు, మీరివ్వండి. రేయ్ ప్రేమ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. ఆగండి. ఏం జరుగుతోంది ఇక్కడ? కార్ కొన్నానమ్మా. చివరికి డ్రైవర్ అయ్యావా? ఓనే కదమ్మా. నార్మల్. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారమ్మా? నువ్వుండు హర్ష. ఎరా, నీకు తెలివే లేదని ఇలా నిరూపిస్తున్నావా? ఇంకే బిజినెస్ స్టార్ట్ చేయవా? చీప్ గా కార్ తోల్తావా? సిగ్గుగా లేదు నీకు? ఒకరి దగ్గర నేను చెయ్యి చాచట్లేదు, ఒకరి సాయం అడగట్లేదు, మీ పేరు వాడుకోవట్లేదు. అది ఏది చెయ్యనప్పుడు దీంట్లో సిగ్గే ఉంటుంది. సిగ్గుపడే పని కాదుగా ఇది. నీ మొహానికి అది ఉండదు రోయ్. నాకో ప్రెస్టేజ్ ఏడుస్తుంది కదా. కంఠమనే నీ రామాదేవి కొడుకు డ్రైవర్ పని చేస్తున్నాడంటే నాకెంత తల కొట్టేసినట్టుంటుందిరా. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవద్దన్నట్టుంది నువ్వు చెప్పేది. నువ్వేం చెయ్యవు, వాణ్ణేం చేసుకోవద్దంటున్నావా? నేను చెయ్యలేదు అంటే అది అగ్రిమెంట్ కి కట్టుబడి హర్ష. నేను చేసుకుంటాను కదమ్మా, ఇది బిజినెసే, వదిలేయండి. ఇది బిజినెస్ సారా? డబ్బులు వచ్చేది ఏదన్నా బిజినెసే. అయినా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? నేనేం చేస్తే మీకేంటి? మీరు చెప్పిన 2 నెలల్లో ఇది 3వ రోజే. నువ్వేదైనా అడగాలనుకుంటే ఇంకా 57 రోజులున్నాయి. అయ్యాక అడుగు. ఇప్పుడు ఈ లాజిక్లు కాదు ప్రేమ్ ఇంపార్టెంట్. ముందు మా డౌట్ క్లారిఫై చేయి. ఏంటో ఆ డౌట్? కార్ కొనడానికి నీకు డబ్బులు ఎలా వచ్చాయి? చెప్పరా? ఇప్పుడు చందు పేరు చెప్పానంటే తన మీద పడతారు. నాకు సాయం చేసి తను తిట్లు తినకూడదు. మాట్లాడవే ప్రేమ్. ఈ డిస్కషన్ ఇప్పుడు అవసరం అమ్మా? మెయినే ఇదన్నప్పుడు అనవసరం అవ్వదు కదా మావయ్య గారు. ఏరా, ఎక్కడి నుంచైనా దొంగతనం చేసావా? అలాంటి బుద్ధులు నాకు లేవు. మరి ఏం చేస్తే కార్ కొనడానికి వచ్చాయి? వీడు చంద్రికని ఏమన్నా అంటారని చెప్పడం లేదా? అదే అయ్యుంటుందనుకుంటా. మాట్లాడడం లేదు అంటే చేతి వాటమే చూపించాడత్తయ్య. నోరు జారకమ్మా, ఇది కరెక్ట్ కాదు. చెప్పనప్పుడు
అలాగే అనుకుంటారు మావయ్య గారు. అత్తయ్య, వెళ్ళి లాకర్లో డబ్బులు మిస్ అయ్యాయేమో చూడండి. చూసుకోండి, నో ప్రాబ్లం. సార్, మీ అకౌంట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. నిన్న నైట్ మనకు తెలియకుండా ట్రాన్సాక్షన్స్ జరిగాయేమో. చూసుకోండి. ఏం రమా, మిస్ అయ్యాయా? ఎరా, తెలియని ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరిగాయా? అయిపోయింది కదా, ఇక మీరు వెళ్ళండి. ఎలా అయిపోతుంది మావయ్య గారు? అత్తయ్య గారు, ప్రేమ్కి డబ్బులు మావయ్య గారే ఇచ్చి ఉంటారు. చెప్పు హర్ష. నేను ఇవ్వలేదు, వాడు నన్ను అడగలేదు. మీరు తప్ప ఇంకెవరు విడికిస్తారు? చెప్తున్నాను కదా, నా దగ్గర నుంచి వాడు రూపాయి కూడా తీసుకోలేదు. ప్రేమ్, ఎవరిచ్చారో చెప్పు. అప్పుగా తెచ్చుకున్నాను. అప్పు ఇచ్చింది ఎవరు? ఫోన్ నెంబర్ ఇవ్వు, ఇప్పుడే అడుగుతాను. ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే పోలీసులకి ఫోన్ చేసి పిలిపిస్తాను. పిచ్చి పట్టిందమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మీ డబ్బులు ఏమన్నా పోయాయా? ఏమని కంప్లైంట్ ఇస్తావు? ఇచ్చింది మీరని మాకు తెలుసు. అది మీరిద్దరూ ఒప్పుకోరు కదా. వాళ్ళొస్తే ప్రేమ్ ఒప్పుకుంటాడని. అనవసరంగా బీపీ పెంచకమ్మా. చేసిన గోల చాలు, లోపలికి వెళ్ళండి. హర్ష, నీ ప్రవర్తన వీణ్ణి తప్పించే ధోరణిలోనే ఉంది. వీణ్ణి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కార్ కొన్నాడు, ఇది కన్ఫర్మ్. వీడి అగ్రిమెంట్ని బ్రేక్ చేసేశాడు. వీడు ఫెయిల్. %49 ఆస్తిని అరుణ్ పేరు మీద రాసేయి. ఎస్, రాసేయండి మావయ్య గారు. అవును డాడ్, రండి రాత్రులు కానీ. షట్ అప్.